విశాఖ తిరుపతిలో ఒకటి ఒకటి కావాలి. తిరుపతి ఎమ్మెల్యే వాళ్ళు ఉన్నారు కాబట్టి అది ఇచ్చేసినా వీళ్ళకి నష్టం లేదు నన్ను అడిగితే. అవును. అలా కాకుండా ఇవ్వను అంటే మాత్రం అసంతృప్తి రేగుతుంది. అవును. దాంతో పాటు కార్యకర్తని ఆపడం అనేది కష్టం అవుతుంది రేపు పొద్దున. అంతే కదా. ఈ ట్రిప్ కనుక ఆపుకోలేకపోతే జనసేన వాళ్ళు చాలా మంది వెళ్ళిపోతారు వైసీపీలోకి. తెలుగుదేశం వాళ్ళు వెళ్ళకపోవచ్చు కానీ ఇంకోటి ఈవెన్ టీడీపీకి అయినా ఉండే సమస్య అదే ఉంటది. ఏంటంటే ఇంకా వీళ్ళు ఏం పెద్ద పెద్ద పదవులు ఇవ్వలేరు కదా, ఎమ్మెల్యే పదవి అట్టాగే ఇవ్వలేరు, కార్పొరేటర్ కూడా ఇవ్వకపోతే ఇంకేం చేస్తారు, కాబట్టి అడిపోతారు. అది జాగ్రత్తగా చూసుకోవాలి. సీట్ల కోటాలు ఒక్కటైనా చిచ్చు, అంతకు మించి ఇంకా లోకేష్ గారి గురించో లేదంటే సీఎం పదవి గురించో దాని వెనక కూడా ఏమన్నా ఉందా ఈ మౌనానికి కారణం? అవన్నీ ఉంటాయని నేను అనుకోవట్లేదు. అది లోకేష్ సీఎం చేయదలుచుకుంటే పవన్ కళ్యాణ్ ఆపుతాడని కూడా నేను అనుకోను, అడ్డుపడతాడని కూడా నేను అనుకోను. ఎందుకంటే ఆల్రెడీ ప్రతి చోట మాట్లాడుతున్నాడు కదా పవన్ కళ్యాణ్ లోకేష్ గురించి. ఒకటి మాత్రం నాకేదో చాలా అనుమానం ఉంది, అది అతని నోటితో చెప్పిన రోజున మాట్లాడగానే ఈ లోపు మనం మాట్లాడితే వాళ్ళ మధ్య చిచ్చు పెట్టిన వాళ్ళం అవుతాం. అందుకని నేను మాట్లాడట్లేదు. బేసిక్ గా అయితే ఒక అనుమానం అయితే ఉంది. ఎందుకంటే లోకేష్ పవన్ కళ్యాణ్ ని పొగడ్డము, పవన్ కళ్యాణ్ లోకేష్ ని అభినందించడం ఇది మొదట్లో వచ్చినంత స్వీట్ గా ఇప్పుడు ఉండట్లేదు ఈ మధ్యన.